భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు శ్రీ లక్ష్మీనారాయణ ఉపాసకులు దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం. ఆషాఢ మాసం ఎలా పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుందో చెప్తారా? ఆషాఢ మాసం అంటేనే అదృష్టం. ఎందుకంటే రెండు ఆతోటి లింక్ అయ్యి ఉంటాయి అనుకోవచ్చు. మనకి మొదటి ఆ అదృష్టం అయితే రెండో ఆ కూడా అదృష్టమే అవుతుంది. ఆషాఢం అనేసరికి మనం ఏమవుతుంది, ఉత్తరాషాఢ నక్షత్రం కానీ లేకపోతే పూర్వాషాఢ నక్షత్రంలో కానీ పౌర్ణమి చంద్రుడు వస్తే కనుక మనం ఆషాఢ మాసంగా తీసుకుంటాం. అంటే పౌర్ణమి రోజున ఈ నక్షత్రంలో చంద్రోదయం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆషాఢ మాసంలో వచ్చేసరికి ఏమొస్తుంది, మనకి జగన్నాథ రథయాత్ర అవుతున్నాం కదా. అందుకని ఈ మాసం అంతా స్వామిని జగన్నాథ రూపంలో సేవించుకుంటే చాలా విశేషం. అది కాకుండా శివుడికి సంబంధించి అనేక ఆరాధనలు ఈ మాసంలో మొదలవుతాయి. అంటే ఇక్కడ శివకేశవులకి ఇద్దరికి సంబంధించిన మాసము అని కూడా మనం అనుకోవచ్చు. మనం ఎలాగ కార్తీక మాసాన్ని శివకేశవులకి అభేద్యమైన మాసంగా చెప్పుకుంటూ ఆ మాసం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఎలా చెప్పుకుంటామో, అలాగే ఆషాఢ మాసం మనకి ఏం చేస్తుంది అంటే మొట్టమొదలుగా మనకి పూజలు అవి ఇవి మొదలయ్యేది మాసము, పండుగలు మొదలయ్యే మాసము, దక్షిణాయనం మొదలయ్యే మాసము. ఇలా ఈ మాసం యొక్క విశిష్టతలు చెప్పుకుంటూ పోతూ ఉంటే గ్రామదేవతల ఆరాధన జరిగే మాసము. మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఈ వ్యవసాయ ఆధారిత దేశం అవడం వల్ల మనకి కావాల్సింది ఏంటి, వ్యవసాయం బాగా పండడం. అంటే ఏంటి, తొలి చినుకు లేకపోతే తొలకరి వాన, మనం ఎలా పేరు పెట్టుకుంటే అలాగా అది వచ్చే మాసం. ఇలా రకరకాలుగా మనకి వచ్చే మాసం కాబట్టి పుడమి తల్లిని కూడా పూజించే మాసం ఇది. భూదేవిని ఆరాధన చేస్తే విశేషమైన వ్యవసాయం పండుతుందట. అంటే ధాన్యలక్ష్మి ఆరాధన జరిగే మాసం ఇది. కాకుండా మనకి శ్రీహరిని శయన వ్రతంలో శయన ఏకాదశి అని మనకి మొదలవుతుంది. అక్కడి నుంచి స్వామిని భోగశయన మూర్తిగా ఆరాధన చేస్తాం. అంటే ఆషాఢ మాసం మీకు వచ్చేసరికి ఏమవుతుంది, ప్రతి చోట మీకు ప్రత్యేకతలే కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఏమంటారంటే శూన్యమాసం కదా, ఈ మాసంలో ఏం జరిగే ఉండవు కాబట్టి ఏం వచ్చేది లేదు అని అనుకుంటారు. అందుకని దీన్ని శూన్యమాసం కాబట్టి అసలు త్యజించాల్సిన మాసంగా అనుకుంటారు. కాదు, ఈ మాసం నుంచి మనం మొదలు పెడితే కనుక నదీ స్నానాలు కానీ సముద్ర స్నానాలు కానీ ముక్తిదాయకాలు. దక్షిణాయనం మొదలు నుంచి మనకి ప్రతిదీ హంగులు, ఆర్భాటాలు, ఉత్సవాలతో కూడింది కాబట్టి ఇక్కడ నుంచి ఉపవాసము, ఉపాసన ఈ రెండు మొదలయ్యే మాసం. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక పండగ చేసుకోవాలంటే మనకి నోములు, వ్రతాలు ఇవన్నీ మొదలవుతాయి కాబట్టి భగవంతుడికి దగ్గరగా ఉండి భగవంతుడిని ఉపాసన లేకపోతే భగవంతుడి దగ్గరే నిలయమై ఉండడము, అలాగే వ్రతాలు, ఉపవాసాలు మొదలు పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకు, అజీర్తి సరిగ్గా జీర్ణం చెయ్యదు, మనకి చల్లగా ఉంటుంది, సూర్యుడి యొక్క వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. అందుకని రాత్రి ప్రమాణం మనకి అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసం అంతా మనము చేసే ఏ పని కూడా సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం వల్ల, మనం చేసిన పని కూడా చాలా కష్టంగా పని చేయకపోవడం వల్ల కూడా మనకి ఉపవాస విధిని మన పూర్వీకులు నిర్ణయించారు. అంటే మన పూర్వీకులు మన ఆరోగ్యానికి సంబంధించి అనేక విధి విధానాలు మనకి ఏర్పాటు చేశారు. వీటిల్లో ప్రతి ఒక్కరు చాలామంది అంటుంటారు, హిందువులు బోల్డ్ పండుగలు చేసుకుంటూ ఉంటారు, బోల్డ్ పూజలు, బోల్డ్ వ్రతాలు అని. కానీ ఆరోగ్య శాస్త్రం ఏం చెప్తుందనంటే మనకి విధించిన ఉత్సవాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. కాబట్టి మన ఆరోగ్యం బాగుండాలి అంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి నియమాలు పాటిస్తే ఈ చలికాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటారు. అయితే ఇందాక మీరు అడిగారు ఈ మాసం మనం ఏం పూజలు చేస్తే బాగుంటుంది. ఎప్పుడు కూడా శ్రీహరిని ధ్యానం చేస్తే బాగుంటుంది. ఈ మాసం శ్రీహరి చాతుర్మాస్య వ్రతం మొదలయ్యే మాసం కాబట్టి ఎత్తుల దగ్గర నుంచి అందరూ శ్రీహరిని సేవించుకుంటూ చాతుర్మాస్యాన్ని తాము ఉన్న స్థానంలోనే నిర్వహిస్తూ చాతుర్మాస్యాన్ని విధిగా 4 మాసాలు నిర్వహించి కార్తీక శుద్ధ ఏకాదశి నాటికి దీన్ని విరమిస్తారు. అంటే ఈ మాసం వచ్చేసరికి ఎత్తులు కూడా మనకి దగ్గరలోనే వారి వారి ఆశ్రమాల్లో ఉండి వారి పూజాధికాలు నిర్వహిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే భగవంతుణ్ణి సేవించడానికి, గురువుని సేవించడానికి అనుకూలమైన మాసం ఇది. అందుకని ఈ ఆషాఢ మాసం వచ్చేసరికి మనకి గురు పూజా ఉత్సవాలు, అలాగే శ్రీహరి యొక్క పూజా ఉత్సవాలు చాలా విశేషం అన్నమాట. వామనమూర్తి రూపంలో ఈ మాసం స్వామిని ఆరాధన చేస్తే విశేషమైన మళ్ళీ జన్మ లేకుండా ఫలము దక్కుతుంది అంటారు. అందుకనే స్వామిని వామనమూర్తితోటి వామన పురాణం కానీ, విష్ణు పురాణం కానీ, లేకపోతే శ్రీహరికి సంబంధించిన పురాణ పఠనం చేయడం కానీ, అంటే భాగవతం కానీ, భగవద్గీత కాలక్షేపం కానీ చేయడం ఈ 4 మాసాల్లో విశేషమైన ఫలదాయనిగా కూడా చెప్పుకుంటారు. మనం ఎప్పుడైతే ఈ పురాణాలు చదువుతున్నామో
వెంటనే మనకి గుర్తొచ్చేది ఎవరు? వ్యాస భగవానుడు. ఎందుకంటే ఆ ఋషి ఉత్తముడు మనకి అనుగ్రహించి భగవంతుణ్ణి చూసి ఎలా ఉంటాడో చెప్పిన మాసం కాబట్టి ఆయనను కూడా మనం పూజించుకునే మాసం ఈ మాసం. అందుకని ఈ మాసం చాలా విశేషమైంది. ఎన్ని పూజలు చేసినా శ్రీహరికి చెందేవే అవుతాయి. ధన్యవాదాలు.